సుందర్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 12 కిలోమీటర్స్ టువార్డ్స్ ద ఈస్ట్ అంటుంది. ఓకే, సో ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడంట, ఈస్ట్ 12 కిలోమీటర్స్ వెళ్ళాడంట. ఓకే, నెక్స్ట్ హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. చూడండి ఈస్ట్ నుంచి లెఫ్ట్ టర్న్, చూడండి ఇక్కడ ఏముంది, నార్త్ ఉంది. ఓకే, సో నార్త్ అండ్ డ్రైవ్స్ 9 కిలోమీటర్స్. ఓకే, మళ్ళీ ఏమంటుండు, అండ్ లెఫ్ట్ 9 కిలోమీటర్స్ తర్వాత టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్ 13 కిలోమీటర్స్ అంటుంది. ఓకే, సో నార్త్ నుంచి లెఫ్ట్ అంటే వెస్ట్ 13 కిలోమీటర్స్. ఓకే, హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 11 కిలోమీటర్స్. వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే ఏంటిది, మళ్ళీ సౌత్లో 11 కిలోమీటర్స్ వెళ్ళాడు. హీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 1 కిలోమీటర్. సౌత్ నుంచి లెఫ్ట్ అంటే ఏంటిది, మళ్ళీ ఈస్ట్లో 1 కిలోమీటర్ వెళ్ళాడంట. ఓకే, సో హౌ ఫార్ అండ్ టువార్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్ అంటుంది. ఓకే, సో పీకి రీచ్ అయ్యాడు, మళ్ళీ ఏకి పోవాలంటే ఎంత దూరం అండ్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలంటుంది. ఓకే, ఒక్కసారి చూద్దాం. చూడండి, ఎప్పుడైనా సరే మనకి డైరెక్షన్స్లో సేమ్ వైపు ఉన్నవి యాడ్ చేయాలన్నట్టు, ఆపోజిట్ వైపు ఉన్నవి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఒక్కసారి చూసుకుంటే ఈస్ట్ 12 ఉంది, ఈస్ట్ 1 ఉంది, అంటే ఈస్ట్ 13 అవుతుంది, మళ్ళీ వెస్ట్ 13 ఉంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి కట్ అయిపోతాయి ఇది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నార్త్ 9 ఉంది, సౌత్ 11 ఉంది. ఓకే, సో ఎక్స్ట్రా ఉంది కాబట్టి సో రెండు సబ్ట్రాక్ట్ చేస్తే సౌత్లో ఎంత ఉంటుంది, 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, సో పి అనేది ఎట్లుంది, ఏ నుంచి టువార్డ్స్ సౌత్ 2 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో పాయింట్ ఏ రీచ్ కావాలంటే సౌత్కి ఆపోజిట్ వెళ్ళాలి. సౌత్కి ఆపోజిట్ ఏంటిది, నార్త్. ఎన్ని కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్. ఓకే, సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. దీని ఫుల్ వీడియో లింక్ కింద ఉంది, చూడండి. థ్యాంక్ యూ.